సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ బలపరిచిన 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అంతిరెడ్డి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి రామేశ్వరబండ మున్సిపాలిటీ కౌన్సిలర్గా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు అంతిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్కే పట్టం కట్టడం ఖాయమన్నారు కౌన్సిలర్ అభ్యర్థి అంతిరెడ్డి. వాళ్ళు ఒక 10% అడిగితే 110% వర్కులు చేసినాం. కాబట్టి ఓటే అడిగే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా ఇక్కడ ఒక లైట్ వేసింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా అది వచ్చిన సంది 25 నెలలు అవుతుంది. ఒక్క రూపాయి పని కూడా కాలనీ వాసులకు ఇవ్వలేదు, గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. మళ్ళీ కూడా ఇప్పటికి కూడా ఇంక 25 నెలలు ఉంటుంది. అప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఇప్పుడు తెలుస్తున్నది 6 గ్యారంటీలు అన్నారు. ఒక్క గ్యారంటీ చూపెట్టమనండి, మేము రిజైన్ ఇచ్చి వెళ్ళిపోతాం. నిలబడం ఖాళీ ఆ బస్సు ఇచ్చిండు, బస్సుకు పెట్టిండు, లేడీస్ని పెట్టిండు. 10 రూపాయల టికెట్ ఉంటే ఇలా ఆమె ఇంట్లో కుటుంబంలో ఉంటే ఇలా చిన్న కొట్లాట అయితే కూడా నువ్వు పైసలు లేకుండా సరే నేను వెళ్ళిపోతావు అని చెప్పేసి 8 రోజులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉన్నది. బస్సు ఎక్కితే కూడా పైసలు అడుగుతలేరు. కాబట్టి వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీది భారం మగవాళ్ళ మీద 10 రూపాయలు ఉంటాయి, ఇలా 30 రూపాయలు 40 రూపాయలు టికెట్ పెంచారు. ఉచిత కరెంట్ అన్నారు. 800 ఇండ్లు ఉంటే 200కి 800 మీద భారం వేస్తున్నారు. సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఒక్కరికన్నా వచ్చింది అడగమనండి. ఒక పింఛన్ ఇచ్చి